పథకాలు టయానికి వస్తున్నాయా? సంవత్సరం పరిపాలన బాగుందా? అది కాదు పవన్ కళ్యాణ్ వెయ్యాలి ముందు 2.5 సంవత్సరాలు. ఎందుకంటే అది అది 2 సంవత్సరాలు చెప్పి ఒప్పుకుండు. అది ఒప్పుకున్న తర్వాత ఇస్తేనే లేదు, లేదు ఇక లేనట్టే. సూపర్ 6 ఏమేమి వస్తున్నాయి ఇంట్లో? ఇట్లా కోట బియ్యం అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇచ్చేవాడు ఇంటికాడికి వచ్చి. ఇప్పుడు ఇది కోట బియ్యం ఇంటికాడ కోట కలిపి వేసుకోవాల్సింది. మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏమంటున్నారంటే ఆడబిడ్డ నిధి 1500 నెలకి సంవత్సరానికి 18,000 ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమ్మేయాల్సిన అంత డబ్బు అవసరం ఉంది, మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారంట. అంత లేదు వాళ్ళకి, లేదు వాళ్ళ సీన్ లేదు అండి. లేదు మా డబ్బులుగా దర్శనం లేదు. మన నెక్స్ట్ జగన్ బాగుంది ఉంది. పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాలు అయిపోతే ఇక ఈయన. అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న మీడియా ముఖంగా నాకు సీఎం అవ్వాలని లేదు, జనరల్ గానే మేము ఉంటాం అన్నట్టుగా లేదు. ఇవ్వాలి, ఆయనకు ఉంది. 2 సంవత్సరాలు ఒప్పుకున్నాడు చంద్రబాబు. ఇవ్వాల్సిందే 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయినా. లిక్కర్ కేసు గురించి ఏమంటారు? లిక్కర్ కేసు గురించి అరెస్టులు చేస్తున్నారుగా గత వారం రోజుల నుంచి. అక్రమ మద్యం 3,500 కోట్ల ఖజానాలోకి రాలేదని చెప్పి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కానీ ఆయన ఏం లేదు, ఆయన కరెక్ట్. ఆయన ఏం లేదు, ఆయన తీసుకునే లేదు, ఏం లేదు. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ ఇస్తే నెక్స్ట్, లేకపోతే జగన్ సీఎం మంది జగన్. మరి జగన్ సీఎంఏ నేను నెక్స్ట్ అది కానీ అయిపోతే. బీజేపీ సపోర్ట్ గా ఉంది కదా. బీజేపీ కూడా లేదు. వారి మోదీ గారు వారి ముదురు, వారి సపోర్ట్ కలిగి వారి పెద్ద చాలా తెలంగాణ వరకు వారితో లేదు. జగన్ అవకాశం ఇస్తారా మరి ప్రజలు? జగన్కి ఇవ్వాల్సిందే, జగన్కి ఇస్తారు. కోట బియ్యం నుంచి ఇంటికి వచ్చి ఇచ్చారు. కోట బియ్యం మా ఇంటికి వచ్చి ఇప్పుడు ఏడుంది కోట బియ్యం ఎంజాయ్ కోట పెట్టారు లేవు. అది అదే పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతే 2 సంవత్సరాలు నెక్స్ట్ జగన్కే సీఎం. అది పథకాలు వచ్చాయి ఇప్పుడు బాగా వచ్చినాయి మాకు పథకాలు. కొత్త ఇంటికాడికి వచ్చాయి, మాకు డబ్బులు వచ్చినాయి మా పిల్లలకి. అది చేసింది బాగా చేసిండు. అది జగన్ ఈ పవన్ కళ్యాణ్ సీఎం 2 సంవత్సరాలు అయిపోతే అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ అది మోదీ గారితో కూడా అయిపోయినట్టే. అదే అన్న, ముందుగా మన అమరావతిని డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. మనకంటూ ఒక క్యాపిటల్ వస్తుందని నమ్మకం అయితే కలిగిందన్న. అలాగే పెట్టుబడులు బాగా తీసుకొస్తున్నారు. మన రామ్మోహన్ నాయుడు గారు కానీ మన పరువు నిలబెట్టడానికి ఉన్న ఏకైక వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు డెవలప్మెంట్ వైపే అడిగేస్తున్నారు. ఎక్కడ కక్షపూరిత రాజకీయాలు చెయ్యాలని కానీ ఇదేం పట్టించుకోవట్లేదు. కేవలం అమరావతి డెవలప్మెంట్ వైపే వాళ్ళు మొక్కు చూపిస్తున్నారు. అయితే ప్రధాన అంశాల్లోకి వెళ్తే నిన్న విజయనగరం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నారు అంటే, ఆయన చెప్పిన ఒక విషయం, ఏదైతే ఆడబిడ్డ నిధి కింద 1500 మహిళలకు ఇవ్వాలో సంవత్సరం పాటు 18,000 అన్న. ఇది లెక్క. దీనికి ఇవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మితే కానీ అంత డబ్బు వస్తే కానీ మనం ఇవ్వలేము. చంద్రబాబు నాయుడు గారు దీని గురించి అందుకే ఆలోచించి ముందుకు వెళ్తున్నారు అంటున్నారు. ఇది ప్రతిపక్షాలన్నీ కూడా దీన్ని బాగా ఏకిపారేస్తున్నాయి. అంటే హామీ ఇచ్చి ఇప్పుడు తప్పుతారా అన్నట్టుగా ఏమంటారు? అన్నప్పుడు మనకి 2014లో ఉన్న అప్పులు, 2019లో ఉన్న అప్పులు, 2024కి వచ్చిన అప్పులు మీరు చూసుకున్నట్లయితే 2019లో 3 లక్షల కోట్ల అప్పు ఉన్న దాన్ని తీసుకెళ్లి 12 లక్షల కోట్లలో అప్పుల్లో పెట్టారన్న. అయినా బాబు గారు వచ్చి ఆయన ఆలోచన విధానంతో ఆయన ఇస్తానన్న హామీలన్నీ 70% పూర్తి చేశారు. మిగతా ఏదన్నా ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా బాబు గారు అయితే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికే చూస్తున్నారు, డెవలప్మెంట్ చేయడానికే చూస్తున్నారు. కాబట్టి కూటమి కొద్దిగా టైం ఇవ్వాలని ప్రజల్ని కోరుకోవడం జరుగుతుందన్న. డెవలప్మెంట్ చెప్పినట్టుగా ఈ ఆడబిడ్డ నిధి 1500 నెలవారీగా మహిళలకి ఇస్తారంటారా, లేకపోతే ఆచితూచి ఇస్తారా అన్న? ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉందన్న, ఇస్తారు. ఇప్పుడు ఇచ్చేది డెవలప్మెంట్ చేస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. బాబు గారు కూడా లాస్ట్ నిమిషంలో అన్ని నిలబెట్టుకునే పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. చేసేవి ఉంటే ఖచ్చితంగా, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కాదు కదన్నా, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు మనకేం స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా, ఇస్తామా ఇవ్వమా అనేది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే 100% నెరవేర్చడానికి చూస్తుంది. తదుపరి అంశంలోకి వెళ్తే లిక్కర్ కుంభకోణం గురించి మీరు చూసే ఉంటారు వార్తలు. ఈ రోజు రాజమండ్రిలో ములాఖాత్ అవ్వబోతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన తనయుడు మిథున్ రెడ్డి గారిని. ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసుగా ప్రతిపక్షాలు అంటున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. అడిగినప్పుడు ఏదైతే ఉందో సిట్ విచారణ జరుగుతుంది, కేబినెట్ నిర్ణయం బట్టి వెళ్తుంది అంటున్నారు. జగన్ కూడా అరెస్ట్ అవుతారా? అంటే స్కామ్ జరిగిందా లేదా అనేది ఎవరిని అడిగినా చెప్తారన్న. అంటే ఎవరు స్కామ్ చేశారనేది ప్రజలకు తెలియదు. కాకపోతే 2016లో యూపీఐ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఆయన 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. అప్పటి నుంచి పెట్టని
స్కానర్స్ లాస్ట్ 3 months ఎందుకు పెట్టారు? ముందు నుంచి స్కానర్ అనేది పెట్టచ్చు కదా. మీరు ఏ కూరగాయల కొట్టుకు వెళ్ళినా స్కానర్ దొరుకుతుంది. మీరు అదే ప్రభుత్వానికి వచ్చే సొమ్ముకు మాత్రం మీరు ఎందుకు స్కానర్ అనేది పెట్టలేదు? ఒక మిథున్ రెడ్డి గారిని కానీ, ఎమ్మెల్యే గారిని కానీ, ఎంపీ గారిని కానీ అరెస్ట్ చేస్తున్నారంటే ఏ ఆధారం లేకుండా చేయరు కదా. పూర్తి ఆధారాలు ఉంటేనే సిట్టు అయినా ఎవరైనా సిబిఐ అయినా తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. దాన్ని ఎలా ఉంటుంది? విచారణ పారదర్శకంగా సాగుతుందా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న కోటరీలో వాళ్ళందరూ కూడా అప్రూవల్గా మారిపోతారు. విజయసాయి రెడ్డి గారి గురించి చూసుకుంటే ఇది బాగా పెద్ద ఎఫెక్ట్ అవుతుందా, లేదా కేంద్రం తమ భవిష్యత్తు ఆలోచించుకుని మళ్ళీ వెనక్కి తగ్గుతుందా? ఎందుకు అంటే రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మాజీ ప్రభుత్వాలు కూడా అవసరం అనిపిస్తే మళ్ళీ వెనక్కి తగ్గే అవకాశం ఉందంటారా? అన్న మాజీ ప్రభుత్వం గురించి ఇంకా ఆలోచించవసరం లేదన్న. ఏ రోజైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు డిసైడ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న, ఆయన చేతిలో ఉండదు. ఇప్పుడు పైన ఉన్న మోడీ కూడా అన్యాయం చేస్తే ఆయన ఎవరిని వదలడు. లిక్కర్ స్కామ్ బాగా జరిగింది కాబట్టి ఎక్కడ జరగని విధంగా జరిగింది అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి కూతురికే తప్పలేదు, కవిత గారికి లిక్కర్ స్కామ్ ఉందని. ఇప్పుడు నిజంగా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, తీసుకుంటారు కూడా అన్న. ఆ బీజేపీ గవర్నమెంట్కి ఇక్కడ నెక్స్ట్ ఇయర్ గురించి ఆలోచించేంత ఉండదనా? అంత అవసరం కూడా బీజేపీకి లేదు. ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటారు. ఇదేం కక్షపూరితంగా ఏం చేయట్లేదు. ఏ తాగుబోతాన్ని అడిగినా లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో చెప్తారు. ఏ మద్యం షాప్కి వెళ్ళి కొనుక్కున్నామని అడిగినా చెప్తారు లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో. ఫైనల్ అంశం చూసుకుంటే సింగపూర్ పర్యటన ఉండబోతుంది ఈ నెలాఖరులో. ఏదైతే ఉన్నారో జస్ట్ కంపెనీల కోసం వేట. రెండోది గతంలో సింగపూర్ కంపెనీలు అమరావతి కట్టడాలకు ఆస్కారం ఇచ్చారు కదా, అయ్యే కంపెనీలు మళ్ళీ అప్రోచ్ అవ్వబోతున్నారు. ఈ పదవి బాధ్యతలు ఈ వారం రోజుల పాటు సీఎం పదవి బాధ్యతలన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అప్పగిస్తున్నారు. ఎలా చేస్తారో మంచిగా చేయగలుగుతారు. నా పవన్ కళ్యాణ్ గారు గత 15 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకి అనుభవం తక్కువ ఉండొచ్చు, కానీ ఈ బాబు గారు ఉన్న దగ్గర నుంచి అసలు ఎలా ముందుకెళ్తున్నారో అందరూ చూసుకోవచ్చు. ఆయన డెవలప్మెంట్ కానీ ఏదైనా. దాంతోపాటు నెక్స్ట్ మనం పూర్వం కంపెనీలన్నీ బయటికి వెళ్ళిపోయి, ఏదైతే లూలు మాల్ ఉందో, అమరాన్ బ్యాటరీస్ ఉందో, అలాంటి కంపెనీస్, జాకీ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఫ్రాంచైజీలు ఇవ్వకుండా అలాంటి కంపెనీస్ అన్ని బయటికి వెళ్ళిపోయాయి ఇదివరకు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే విధంగా లోకేష్ గారు కానీ, రామ్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ చాలా కష్టపడుతున్నారు. కొద్దిగా కూటమి ప్రభుత్వానికి కొద్దిగా టైం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పరిపాలన ఎలా అనిపించింది? ఏమేమి అంశాలు బాగుందండి, మొత్తం అంతా బాగుంది. సంక్షేమ పథకాల లిస్టులో ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి పడింది, సూపర్ సిక్స్ లో మొత్తం వచ్చింది. ఇంకొకటే బెనిఫిట్, ఫ్రీ బస్. అది ఒకటి తప్పింది. ఇంకా అంటే అచ్చెన్నాయుడు గారు నిన్న ఏదైతే ఉందో విజయనగరం సభలో చెప్పారు, ఆడబిడ్డ నిధి ఉంది కదా, మహిళలకు 1500 చొప్పున సంవత్సరం వారు 18,000 ఇవ్వాలి. ఇవి లేట్ అవుతాయి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అమ్మితే కానీ అంత డబ్బులు వస్తే కానీ మేము ఇవ్వలేము అంటున్నారు. పాపం ఆయన ఏమంటారు? అలాగని వాళ్ళు కూడా తేవాలి కదా సార్, ఎక్కడ తెస్తారు? ఇప్పుడు మనం అనుకుంటాం, ఎన్నో అనుకుంటాం. అన్నాక దానికి ఏముంది, అన్నాక వాళ్ళు అనొచ్చు. వాళ్ళు కానీ ఎక్కడ తెచ్చిస్తారు మనకి అమౌంట్? అందుకని ఆచి చూసి అడుగు వేస్తున్నారు చంద్రబాబు గారు అంటున్నాడు ఆయన. తప్పండి, చాలా తప్పు మాట అది. లెక్కర కేసు ఏమవుతుంది? మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఈ డబ్బులు రాలేదు కదా, 3,500 కోట్ల ఖజానాలు పక్కదారి మళ్ళించారు. 3 రోజులుగా అదే కదా హడావుడి. ఏమంటారు? పాపం ఆయన మిథున్ రెడ్డి గారు కూడా ఎంపీ. అంత లాలేదు. ఎలా ఉండేది అంటే డబ్బులు ఈ విషయం కానీ లెక్కర్కి సంబంధించి ఫోన్ పేలో తీసి క్యాష్ ఒకటే నడిచింది అంటున్నారు. వేస్ట్. ఇప్పుడు బాగుంది, అప్పుడు వేస్ట్. ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారిని అడిగారు, కేంద్రం ఎలా చెప్తే అలా అంటున్నాడు ఆయన. అలాగనే లేదు కానీ తదుపరి ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరంలో కరెంటు బిల్లు ఏమైనా ఎక్కువ వస్తున్నాయా? లేదు. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్లు బాగుంది, మెయిన్ రోడ్లు బాగున్నాయి. గ్యాస్ సిలిండర్ డబ్బులు బట్టి ఒక మాట చెప్పండి సార్, ఇన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరు సార్. ఎందుకంటారు? అప్పుడు అసలు వెళ్ళాం కూడా ఖాళీ ఉండేది కాదు. ఇప్పుడు నీట్గా ఉంది. చిన్న చిన్న రూపాయలు చేసినా బాగుంది. చిన్న రూపాయలు చేసి ఇప్పుడు మనం బాగుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉండేది అప్పుడు? ఎందుకులేండి, అక్కడ దాకా మనం ఎందుకులేండి. అంటే మళ్ళీ ఒకసారి మరి నేను వస్తాను, నాకు అవకాశం ఉందంటున్నారు. ఏంది వచ్చేది? జైలు మాకు కొత్తగా ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టినా నేను అలవాటే నాకు జైలు, మళ్ళీ మేమే వచ్చేది మా ప్రభుత్వం అంటున్నారు. అవన్నీ ఉట్టు మాట్లాడు. అది మాత్రం అది నమ్మకూడదు వయసు. ఏంది వచ్చేది? అప్పుడు వేరు ఇప్పుడు వేరే. డెవలప్మెంట్ గురించి ఏమంటారు? అమరావతి పోలం బాగుంది, కంపెనీలు వస్తాయి అంటారా? దజ్జాగా పక్కాగా రావని. అంటే బీజేపీ పై ఒకవేళ రేపు వీళ్ళకి మద్దతు ఇస్తే ఏం చేస్తారు? వైసీపీకి ఇస్తే మళ్ళీ అది అప్పుడు మా దాని గురించి ఎందుకంటే కేంద్రం వాళ్ళ ఇష్టం కదా, ఎంపీ సీట్లు ఎక్కువ కావాలని ఇటు తిరిగారు అనుకోండి, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందంటారు. అంటే ఆయన జనంలో తిరుగుతున్నాడు కదా ఒక పక్క. తిరగడానికి ఏముంది? నేను తిరుగుతాను. ఇప్పుడు వచ్చాను మీతో మాట్లాడుతాను. తిరగడానికి ఏముంది? అది అందరూ తిరుగుతారు. ఉంది చూస్తే పథకాల కోసం బాగా కసరత్తు చేసి ఖజానాలో డబ్బులు లేకపోయినా ఇస్తామంటుంది ప్రభుత్వం. అచ్చెన్నాయుడు గారు కూడా నిన్న విజయనగరం సభలో మాట్లాడారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఎంత డబ్బులు వస్తాయి అంతా ఖర్చు అవుతుంది అంటున్నారు కదా. ఏ పిండి కొద్ది రొట్టె అంటే ఎంత వస్తే అంత ఖర్చు పెడతారు సహజంగా. ఇప్పుడు ధరలు ఎవరు నియంత్రించలేరు. ఎందుకంటే
పొలాలు ఉంటే పంటలు ఉంటే రేట్లు తగ్గుతాయి. పొలాలు అమ్మేశారు, ఇంక రేట్లు పెరిగి తప్పదు. ప్రభుత్వం ఏం చేస్తే ఎంతో సాయం చేస్తుంది. ప్రజల సహకారం ఉంటే ప్రభుత్వం సహకారం చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం బాగానే ఉంది. అంటే మరి ఆడబిడ్డ నిధి ఒకటే ఉంది, మిగతా సూపర్ 6 అన్ని దాదాపు పూర్తయినట్టే అని అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? ఈ 18,000 మహిళలు అందరికీ ఇవ్వాలంటే ఈ 18 వయసు దాటిన వాళ్ళకి కూడా ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి చాలా డబ్బులు అవుతాయి కదా. డబ్బులు ప్లానింగ్ లేకుండా వాళ్ళు పెట్టరు కదండి నాయకులు. వాళ్ళకైతే ప్లానింగ్ ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ పెడుతుంటే ఇంకో సోర్స్ ఉంటాయిగా. అది సెర్చ్ ఆఫ్ ది సోర్స్ అంతే. ఎలా ఉంది సార్ చంద్రబాబు నాయుడు విజనరీతో అలా అమరావతి పోలవరం గురించి ఏమంటారు? అమరావతి మనదే ప్రాబ్లం లేదు. పోలవరం ఉంది, మెల్లగా పోతుంది. కొన్ని కోట్ల ప్రాజెక్ట్ కదా, కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అవి తీసుకుంటూ వస్తారు. ఏదైనా పరిపాలన బాగానే ఉంది, మెల్లగా చేస్తారు. టేక్ సమ్ టైం. గత 5 రోజులుగా జరుగుతున్న ఈ లిక్కర్ కేసు గురించి ఏమంటారు? 3,500 కోట్లు ఖజానాకు రాలేదు కదా, అవి కనుక వచ్చి ఉంటే ఉపయోగపడేదా రేపు ఈ పథకాలన్నింటికి? ఒకటండి, ఇన్కమ్ వస్తే వాళ్ళకు సోర్స్ ఉంటాయి. ఇన్కమ్ ఎక్కడ వస్తుందో చూస్తారు. అది రానిపై ఏం చేస్తారు, వస్తే ఖర్చు పెడతారు, లేనిపై ఏం చేస్తారు. ఇంకా కేంద్ర బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చుకోవాల్సిందే కదా. అడగడం జరిగింది. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ పైన ఏంటి సార్ ఏమంటారు? ఫ్యాబ్రికేటెడ్ కేసుగా అంటున్నారు. లేదు ఈ అదే అక్రమ మద్యం కేసులో కుంభకోణం జరిగింది కాబట్టి ఫ్యాబ్రికేటెడ్ కేసు, లేదా కక్షపూర్తి కేసు అంటే లేదు సిట్ విచారణ చేసింది కాబట్టి సాక్ష్యాలు ఉంటేనే కదా అరెస్ట్ చేసేదని ఆయన అంటున్నారు. ఎలా చూడాలి? అది న్యాయస్థానం చూసుకుంటారు సార్. న్యాయస్థానం పరిధిలో ఉండగా వాళ్ళు టేకిన లా ఆఫ్ కోర్ట్ ఇప్పుడు ఉంటాం. థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుంది తదుపరి? అంటే జగన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఈ యొక్క మద్యం కుంభకోణం? కేంద్రం కల్పించుకోదండి. వీళ్ళు కొట్టు వాళ్ళు కూడా కామన్గా కేంద్రం పట్టించుకోదు. అలా చూస్తుంటది. ఎవడు బాగుంటే అన్ని ఎన్నుకుంటది, ఎవడు బాగుంటే మనం పక్కన పెడతాం అంతే. ఎందుకంటే రేపు జమిలీ ఎన్నికలు ఏదైనా ప్రథమంగా మారబోతున్నాయా? పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి ఒకవేళ ఎంపీ సీట్లు ఎక్కువ ఇస్తారంటే మళ్ళీ వైసీపీకి సపోర్ట్కి ఏమైనా వెళ్తారు? అది ప్రభుత్వం ఉంటాయి, వాళ్ళకి నిర్ణయాలు ఉంటాయి. వాళ్ళకి ఏది మంచి చేయాలో చేస్తారు, ప్రజలకు ఏది మంచిగా చేస్తారు. చేతంత మంచిగా ప్రజలు చేయాలని చూస్తాయి. నాయకత్వమైన ఎవరైనా ప్రజలు బాగుండో చూస్తారు. సో ఆ వేరు వెళ్తున్నారు. థ్యాంక్ యూ. ఎలా ఉంటుంది సార్? సింగపూర్ పర్యటనకి వెళ్ళబోతున్నారు నెలాఖరికి బాబు గారు. పదవి బాధ్యతలన్నీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి. సో ముఖ్యమంత్రి అనుకోవాలి ఈ వారం రోజులు. ఆయన చేయగలరా ఈ వారం రోజులు పరిపాలన? ఖచ్చితంగా చేస్తారు సార్. యువరత్నం యువకులు ఖచ్చితంగా చేయగలరు. ఎందుకంటే ఎంతో కొంత అవగాహన ఉందిగా. ఇప్పుడు ఈ 3 ప్రభుత్వం ఎంతో కొంత నేర్చుకుంటారు కదా. సో ఆయన మంచి పథకం పెడతారు, మంచిగా పాలిస్తారని ఆశిస్తున్నాం. మీకెంతో తెలిసి మాకు అంత తెలుసుకుని మంచి పాలన రావాలని అందరూ కోరుకుంటున్నాం. ఒక పక్క ఏదైతే కంపెనీలకు సంబంధించిన విషయంలోనే లూలు మాల్ అని చెప్పి విజయవాడలో అంటున్నారు. దానికి స్థలాలకు సంబంధించి ఏదైతే గందరగోళం జరుగుతుంది, ఇటు పక్క చూసుకుంటే స్మార్ట్ మీటర్లు, ఈ రెండు కూడా ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది విజయవాడలో? స్మార్ట్ మీటర్ మనకి ఐడియా. స్మార్ట్ ఎప్పుడే పెడదామని చూశారు. దాని పథకాన్ని అవకాశం బట్టి పెడతారు. స్మార్ట్ మీటర్ పెట్టారంటే ప్రజలకు గట్టి దెబ్బ పడద్దు ఆటోమేటిక్గా అనుకోకుండా. స్మార్ట్ మీటర్ ఏ మీటర్ పెట్టినా ప్రజలకే కదా నష్టం. రాష్ట్ర ప్రజలపైన మరొక భారం పడుతుందో? సూపర్ 6 అన్ని అమలు అయితే మరి అప్పుడు ఇచ్చిన 60,000 కోట్లు అయితే ఇప్పుడు 120 ఇవ్వాలి. అన్ని డబుల్ బడ్జెట్లు కాబట్టి ఎలా ఉంటుంది? మళ్ళీ ధరలు పెరిగే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా పెరుగుతుంది బస్సు. తరుడు పెరుగుకోక అన్నట్టు ధరలు పెరిగితే ప్రజలు వడ్డన పడుతుంది. మళ్ళీ ప్రజల పథకాలు వస్తాయి, మళ్ళీ వడ్డీ ఇస్తారు, మళ్ళీ తీసుకుంటారు, ఇస్తారు. ఇదంతా ఒక చైన్. ఇస్తారు తీసుకుంటారు ఇదంతా కామన్. ఫైనల్గా మిథున్ రెడ్డి గారికి బెయిల్ జరుగుతుందా? 14 రోజులు రిమాండ్. ఏదైతే సాక్ష్యాధారాలన్నీ కేంద్రం చేతిలో ఉన్నాయి కాబట్టి ఎలా ఉంటుంది? ఇవాళ ములాఖత్ అవుతున్నారు ఆయన తండ్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద. ఎలా ఉండబోతుంది ఈ నాటకీయ పరిణామంలో? మిగతా నాయకులు అందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. ఎలా ఉండబోతుంది? అది ప్రభుత్వం మనకు ఐడియా లేదండి. ప్రజలు కూడా ఎవరైనా చెప్పలేరు. థ్యాంక్ యూ. అవుతారా? జగన్ అరెస్ట్ అవుతారా ఫైనల్? మనకు తెలియదండి. మన కామెంట్ నో కామెంట్స్.